ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4:14-15 వచనాలు చదువుకుందాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపచేత పాపులమైన మమ్ములను ప్రేమించి రక్షించి నీ పిల్లలుగా మాకిచ్చిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి నీ వందనాలు. ఈ సమయంలో నీ మాటలు చదువుకొని ఉండగా చదువుబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలిచిన నేను దుమ్ము ధూళి లాంటి వాళ్ళని ఒప్పుకుంటూ ఉండగా నన్ను ఏమాత్రము కనబడకుండా మరుగుపరిచి మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. ఈ సమయంలో ఆశగల ప్రాణాలను మీ మాటల ద్వారా తృప్తిపరచండి, బలపరచండి, సరిచేయండి. నమ్మిన వారికి దిద్దుబాటు, నమ్మని వారికి పాపక్షమాపణ అనుగ్రహించి మీరు మహిమ పొందుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈ సమయంలో నా ప్రసంగం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇక మీదట. ఏంటది? ఇక మీదట. ఇక మీదట అని మనం ఎప్పుడు అనుకుంటాం? ఇక మీదట అనడానికి ముందు ఏ సందర్భాలు వస్తే ఇక మీదట అంటాం? జరిగిందేమో జరిగింది, ఇక మీదట అంటాం కదా. అంతేనా? ఇంకేమైనా ఉందా? జరిగిందేమో జరిగింది అంటే, జరిగిందేమో జరిగిందంటే పొరపాట్లు జరుగుతాయి, అవునా కాదు? దిద్దుకోలేని పొరపాట్లు ఉంటాయి, దిద్దుకోగలిగిన పొరపాట్లు ఉంటాయి. అది దిద్దుకోలేనిదైనా దిద్దుకోగలిగిందైనా ఇక మీదటని పెడితే మాత్రం ఇక ఇప్పటివరకు ఇక అయిందేమయింది, ఇక మీదటని మనం పెట్టామంటే దాన్ని ఇక దిద్దుకోవటానికి మనం ఇష్టపడ్డట్టే, అవునా కాదా? చెప్పండి. మన జీవితంలో, మన మాటలో, మన చూపులో, మన ప్రవర్తనలో, మన ప్రతి చర్యలో ఇక మీదట అనేది చాలాసార్లు మనకు సంభవించే విషయమే అది, అవునా కాదా? చెప్పండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మాటలు ఎదుటివారిని నొప్పించే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రవర్తన ఎదుటివారిని నష్టపరిచే పరిస్థితి కూడా ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రవర్తన ఎదుటివారిని గాయపరిచే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు మన గాయపరిచింది ఆ విషయాల జోలికి వెళ్ళొద్దు. కానీ మనమెవరిమి? క్రీస్తు ప్రభువు పిల్లలం. ప్రభువు పిల్లలంగా ప్రభువు ఓర్చుకున్నాడు. ఎంత ఓర్పు అంటే, ఒక మాట చూడండి. ఆయన ఓర్పును గూర్చి అపోస్తులైన పౌలు గారు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:3 చదువుతున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఇక్కడ అలసటలు, విసుకులు జీవితంలో ఉంటాయి. వాటిని ఎదుర్కొనేటప్పుడు యేసు ప్రభువుని తలంచుకోండి అన్నాడు. యేసు ప్రభువులో కూడా ఏ ఘటాన్ని చెప్పాడు ఇక్కడ? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను జ్ఞాపకం చేసుకోండి. తిరస్కారం ఓర్చుకున్నాడు. ఎంత తిరస్కారం అంటే, ఆయన దేవుడా కాదా? 4 రోజులు సమాధిలో ఉన్న శవాన్ని బయటికి పిలిస్తే శవమే బయటికి వచ్చింది. ఇక అంతకంటే ఏమి ఆయన దేవుడు అనడానికి ఏం చెప్పాలి? అది ఆ ప్రాంతం అంతా వినబడింది. అలాంటి దేవుడు, నువ్వు దేవుడు అయితే దిగు అంటున్నప్పుడు దిగలేడా? దిగగలడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? వారు చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడు. ఆయన్ని తలంచుకోండి అన్నాడు. పైన మనకే ఇది చెప్పాడు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. విసుకులు అలసటలు మన జీవితాలకే వచ్చేది, ఇంకెవరికి వస్తాయి? అవునా కదా?
విసుకులు అలసటలు లేని జీవితం అంటూ లేదు. అవి వచ్చినప్పుడు లోకమైతే విశాల మార్గంలో ఉంది, ఎటైనా వెళతారు, వాళ్ళకి ఏమీ పట్టింపులేమీ లేవు. కానీ మనమైతే ప్రభువులో ఉన్న మనకు మార్గదర్శి ఎవరు, మనకు మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ చెప్పాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ప్రభువుని తలంచుకోండి అన్నాడు. మేము ఎందుకు ఓర్చుకోవాలయ్యా, మేము ఎందుకు ఇన్ని సహించాలయ్యా అంటే దానికి సమాధానం అదే. ప్రభు ఓర్చుకున్న రీతిగా మనము ఆయనంత మనం రక్తం కారునంతగా ఏమన్నా ఉందా మనకి చెప్పండి? ఆయనంత ఉందా? ఆయనలో కొంత కూడా లేదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 14వ వచనములో ఇక మీదట అని ప్రారంభించాడు. 14వ వచనం, ఇక మీదట పసిపిల్లలమై ఉండి అన్నాడు. ఎందుకని ఈ పదం చెప్పాడు? పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలుగా ఉండాలి మన జీవితంలో. పసిపిల్లల మనస్సు ఉండాలి కొన్నిటిల్లో, పెద్దరికమైన మనసు కొన్నిటిలో ఉండాలా వద్దా? రెండు అవసరమా కాదా? ఒక మాట చూడండి, దీన్ని కొంచెం క్లియర్గా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14:20 చదువుతున్నాను. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. బుద్ధి విషయమై ఇంకొకళ్ళ చేత బుద్ధి చెప్పించుకోవద్దు. బుద్ధి విషయమై పెద్దలై ఉండండి, దుష్టత్వము విషయమై పసిపిల్లల వలె ఉండండి అన్నాడు. ఎందుకని రెండు చెప్పాడు మాదిరి? చిన్నపిల్లల్ని మనం లాగిపెట్టి కొట్టినా కానీ మనం చెయ్యితే వస్తారలేదా? ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మనం చెయ్యితే వస్తారలేదా? ఎట్టొస్తారు? మొహం చిన్నపుచ్చుకుని వస్తారా, నవ్వుతానే వస్తారా? ఎడ నుంచి ఉన్నది? దాన్నే చిన్న పిల్లల మనసు అంటే. వాళ్ళు కొట్టినా తిరిగి కొట్టరు, వారు పగబెట్టుకోరు. ఆ చిన్నపిల్లల ఆ తత్వాన్ని పౌలు గారు హైలైట్ చేశాడు. ఎందులో ఉండాలి పిల్లల మనసు? ఎందులో ఉండాలి? దుష్టత్వము విషయమై పిల్లల మనసు ఉండాలి. కానీ మనం బుద్ధి విషయంకి వచ్చేసరికి పెద్దల మనసు కలిగి ఉండాలి. ఇంకోటి చేత బుద్ధి చెప్పించుకున్నట్టుగా ఉండకూడదు. ఇవన్నీ మనకెందుకు? అందుకే ఇక్కడ చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4:14లో బుద్ధి లేనోడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ 14లో చెప్పాడు, పసిపిల్లలై ఉంటే, చాలా విషయాల్లో పసిపిల్లల మనసు ఉంటే మనసులో మాయోపాయము చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు. అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అలాంటి విషయాల్లో చిన్నపిల్లలలాగా ఉంటే ఎడుబడితోటు పోతాం. ఆ పక్క బజారు పిల్లలు వచ్చి ఆడుకుందాం రమ్మన్నా పోతారు పిల్లలు, అవునా కదా? ఎందుకంటే పిల్లల మనసు. కానీ పక్క బజారుకు పోయి ఆ పక్క బజారుకు పోయి అసలు ఇల్లు మర్చిపోతే అలాంటి పరిస్థితి వచ్చింది. పిల్లలమై ఉంటే చాలా విషయాల్లో మనం పిల్లలుగా ఉండకూడదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు 15వ వచనంలో చూడండి. అయితే ఏందంట 15వ వచనంలో, ఎఫెసీ 4:15లో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఇది మనకి మాదిరి. ఎలా అంట? క్రీస్తు వలె ఉండుటకు. యేసు ప్రభువులో చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ సమయంలో నేను 2 లక్షణాలే జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు వలె ఉండాలి అంటే క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడంలో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యేసు ప్రభు వారి ప్రేమ, అది కొలవలేనిది. ఆయన ప్రేమ, యేసు ప్రభు అనగానే ఆయన ప్రేమతత్వాన్ని ప్రపంచమంతా నేడు కొనియాడుతూ ఉంది. చాలామంది లోకములో ఉద్గండులు, పండితులు అన్నవాళ్ళు కూడా యేసు ప్రభు వారి ప్రేమను చాలాసార్లు ఒప్పుకుంటున్నారు. ఆయన ప్రేమ కల్వరి శిలువ వరకు వెళ్ళినప్పుడు తారస్థాయికి వెళ్ళిన ఆయన ప్రేమ ఎంత అని వర్ణించలేము. నిజంగా ఆయన ప్రేమతత్వం ప్రపంచంలో గొప్పదని చాలా గొప్ప మేధావులు ఒప్పుకుంటా ఉన్నారు. ఆయన ప్రేమను గురించి ఒక
ప్రేమ, సత్యము, ఈ రెండు విషయాల్లో ప్రేమను గూర్చి రెండు విషయాలు ఒక మూడు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన ప్రేమను గూర్చి మూడు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, క్రీస్తు వలె ఉండమన్నాడు. క్రీస్తు వలె ఉండాలంటే ఆయన ప్రేమను గూర్చి మూడు మాటలు. యోహాను సువార్త 3:16. ఎంతో ప్రేమించాడు. ప్రేమను గూర్చి ఆ వర్ణన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు లేవు, అవధులు లేవు. అవధులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. అంతేకాదు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అక్కడ పౌలు గారు ఆయన ప్రేమకు మరొక మాట యాడ్ చేశాడు. ఎఫెసు పత్రిక 2:5లో చెప్పాడు, మహాప్రేమ అని చెప్పాడు. అక్కడ మహా అంటే ఇక ఇంత అని చెప్పలేమండి. మహాప్రేమ ఎంతో అంటేనే చెప్పలేము, కానీ అక్కడ మహాప్రేమ అని చెప్పాడు. అదే ఎఫెసు పత్రిక 3:19-20లో చెప్పాడు, జ్ఞానమునకు మించిన ప్రేమ అని చెప్పాడు. జ్ఞానమునకు మించిన ప్రేమ. యేసు ప్రభు వారి ప్రేమ ఎంతో అంటే అవధులు లేని ప్రేమ. రెండోది అది మహాప్రేమ. మూడోది జ్ఞానానికి, మానవ జ్ఞానానికి మించిన ప్రేమ అయినది ప్రేమ. అంతేకాదు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు, శాశ్వతమైన ప్రేమ అని చెప్పాడు. శాశ్వతమైన ప్రేమ. ఎంతో అంటే కొలత లేనిది, మహా అంటే అది అవధులు లేనిది. ఆ తర్వాత జ్ఞానానికి మించిన ప్రేమ అంటే ఇక అది మనం దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, వర్ణించలేనిది. నాలుగోది శాశ్వతమైన ప్రేమ. మధ్యలో ఆగిపోయేది కాదు ఆయన ప్రేమ, నిరంతరము కొనసాగుతూ ఉన్న ప్రేమ. ఆయన వలె మనము ఉండాలి అనేది కదా మన అంశం. ఆయన వలె నడుచుకోవాలి అనేది కదా. ఆయన ఎలా నడుచుకున్నాడు లోకములో? ఒక్క వచనం ఉంది ఆయన ఎలా నడుచుకున్నాడో చెప్పడానికి. ఒక్క వచనంలో నుండి మనం కొన్ని భావాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2:52 ఆఖరి వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వరిదిల్లుచుండెను అని రాయబడింది. యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయయందును మనుషుల దయయందును, ఈ 4 నేడు ప్రపంచంలో ఉన్న 4 వివరణలు ఇస్తూ ఉన్నాయి ఈ 4 మాటలు. ఒకటి ఫస్ట్ ఏంది? జ్ఞానమందును అన్నాడు. జ్ఞానం అనేది మానసిక జీవితం అండి. మానసిక జీవితం, జ్ఞానం. చాలాసార్లు ఊరేవాడు ఉత్త అజ్ఞానిరా అంటారు. ఎందుకు అజ్ఞాని? చాలాసార్లు తల్లిని బట్టు కొట్టేవాడిని ఏమంటారు? అజ్ఞాని అంటారు. జ్ఞానం అంటారా? జ్ఞానం ఉండవాడని అంటారా? తండ్రిని బట్టు కొట్టడమో తల్లిని బట్టు కొట్టడమో, రక్త సంబంధీకులనే తోలనాడడం, కొట్టడం, అది జ్ఞానమైన పనులా అజ్ఞానం పనులా? అజ్ఞాని అంటారు. అంటే వాడికి అసలు జ్ఞానం లేదనా? వాడి మానసిక స్థితిని జ్ఞానము అంటారు. యేసు ప్రభు వారు ఆయన మానసిక స్థితి చాలా పర్ఫెక్ట్గా జీవించాడు ఈ భూలోకంలో. 33.5 సంవత్సరాలలో ఆయన మానసిక స్థితి చాలా పర్ఫెక్ట్గా ఉంది. 12వ సంవత్సరంలో దేవాలయంలో శాస్త్రులు పరిసయ్యులతో ఆయన లేఖనాలు తిప్పి, మీరు ఈ వచనాలు ఎరుగరా, మీరు ఎందుకు పొరబడుచున్నారు అని మాట్లాడాడు లేదు? చెప్పండి, ఎందుకు మాట్లాడాడు? జ్ఞానులైన వారితో, శాస్త్రులైన వారితో, పరిసయ్యులైన వేదాంతులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని, ఆయన జ్ఞానాన్ని ఈ లోకము గుర్తించి ఈయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని చెప్పారు. యేసు ప్రభు వారి మానసిక స్థితి, జ్ఞానం అంటే ఎవరిదైనా అతడు జ్ఞానవంతుడు అంటే అతడు మానసిక స్థితి చాలా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అన్నమాట. యేసు ప్రభు మానసికంగా చాలా
ఈ లోకంలో ఉన్న అనేక మందితో చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు. అజ్ఞానిగా ఆయన నడవలేదు. రెండోది జ్ఞానమందును, రెండోది వయస్సునందును అన్నాడు. వయస్సునందంటే భౌతిక సంబంధంగా చాలా పర్ఫెక్ట్గా జీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే 40 రోజులు ఏమి తినకపోయినా గట్టిగా ఉన్నాడా లేదా? ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా చాలా పర్ఫెక్ట్ ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. ఎట్ల పడితే అట్ట జీవించిన వాడు కాదు. భౌతిక సంబంధంగా తల్లిని తల్లి అని పిలిచాడు, అన్నల్ని అన్న అని పిలిచాడు. అవునా కదా చెప్పండి? 30 సంవత్సరాలు, ఆ 12వ సంవత్సరం తర్వాత యేసోబు ఉన్నట్టు కనబడలేదు లేఖనాల్లో. ఎందుకంటే చనిపోయాడేమో తెలియదు. ఆ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఆ కుటుంబాన్ని పోషణ విషయంలో ఆయన పర్ఫెక్ట్గా కుటుంబాన్ని పోషించాడు. తన తమ్ముళ్ళు చెల్లెళ్ళని, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా పోషించాడు. భౌతిక సంబంధంగా చాలా పర్ఫెక్ట్ మ్యాన్గా ఆయన జీవించాడు. ఒకటి, మనము జ్ఞానులంగా ఉండాలి. ఆయన వల్లే ఉండాలంటే ఆయన మానసిక స్థితి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన మానసిక స్థితి కూడా అలా ఉండాలి. రెండోది, ఆయన భౌతిక సంబంధంగా చాలా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. మనం కూడా భౌతిక సంబంధంగా ప్రభువుని నమ్మిన మనం భౌతిక సంబంధం కూడా మన పర్ఫెక్ట్నెస్ లేక మన ప్రవర్తన ఇతరులు గమనించినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారండి వాళ్ళు అనాలి. ఎందుకంటే భౌతిక సంబంధంగా మానసిక సంబంధంగా మనం జాగ్రత్తగా ఉన్నాం. మూడోది, దేవుని దయ యందును అన్నాడు. దేవుని దయ అంటే ఆత్మీయ జీవితం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ కానా విందులో ఆమె వచ్చి చెబితే ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు అన్నాడంటే ఆయన ఎవరితో ఆయన కనెక్షను, ఎవరితో ఆయన నడక అది కనబడుతుంది ఆ మాటల్లో. తల్లి వచ్చినా కూడా దేవునికి ఇచ్చిన ప్రయారిటీ దేవునికే ఇచ్చాడు. దేవుని దయ యందును అంటే ఆత్మీయ జీవితం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. నాలుగోది, మనుషుల దయ యందును అన్నాడు. అంటే సామాజిక జీవితం ఎలా ఉంది? ఒక పరిసయ్యలో అధికారి భోజనానికి పిలిస్తే వెళ్ళాడా లేదు? నేను రానన్నాడా? పాపులతో సుంకరులతో ఈయన భోజనం చేస్తాడన్నారు. అంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళతో కలిసి తిరిగాడా లేదా? తిరిగాడు, కానీ వాళ్ళదేమీ అంటలేదు. సామాజికంగా ఆయన జీవించిన ఆ దేశంలో, ఆ ప్రాంతంలో సామాజికంగా ఎవరితో ఆయన గొడవ పెట్టుకోలేదు. సామాజికంగా అందరితో సమాధానంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఈ 4 ప్రభు జీవించిన ఆ జీవితంలో ఉన్న ఈ 4 దశలలో మనం కూడా మన జీవితాలు ఉండాలి. మనం క్రీస్తు వలె ఉండాలి అంటే, జీవించాలి అంటే ఈ 4 మనము కలిగి ఉండాలి. ఇక మీదట నేను క్రీస్తు వలె జీవిస్తాను అంటే క్రీస్తు ప్రేమించినట్టుగా మనము ప్రేమించాలి. ఇందాక చూసాం ఆయన ప్రేమ అవధులు లేనిదని, ఎంతో ప్రేమించాడని, మహా గొప్ప ప్రేమని, జ్ఞానానికి మించిన ప్రేమని, శాశ్వతమైన ప్రేమని. నిజమే, ఆయన ప్రేమ అలా ఉంది. కానీ ఆయన పిల్లలంగా మన ప్రేమ ఎలా ఉంది? కొన్నిసార్లు మనం కొందరి ఎడల కఠినంగా ఉన్నామేమో. కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉన్నామేమో. ఆలోచన చేసుకోవాలో వద్దా? ఎవరు మన మాదిరి? వాళ్ళు ఆ సిలువ దృశ్యం, ఆ సిలువకు లాక్కొని వెళ్ళి మేకులు కొట్టి ఆ కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటే అవన్నీ జరిగించే వారి ఎడల ఒక మానవ మనసు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? లాక్కుని వెళ్ళి కొరడాలతో కొడతా వాళ్ళు చేసే చిత్రహింసలన్నీ చేస్తుంటే చేసేవాళ్ళ మీద ఆ శ్రమ పొందేవాని మనసు ఎలా ఉంటుంది? కానీ యేసుప్రభు వారి మనసు ఎలా ఉంది? తండ్రి వీరేమి చేయుచున్నారో, అది ఎంత తారస్థాయి. ఆయన ప్రేమ ఎలాంటిది? కొడుతున్నా, హింసిస్తున్నా, బాధిస్తున్నా, చీలుస్తున్నా ఆయన ప్రేమ నిజంగా అది మనం ఒళ్ళే గగరుపడిచే విషయం. మనం అంతా చేసినా వీరిని అసలు చేసే వాళ్ళకి ఇది తెలియటం లేదని అంటున్నాడు. ఆ మాట పౌలు గారు తర్వాత గ్రహించి ఏం చెప్పాడు చూడండి. ఒకవేళ ఆయన కొట్టే వాళ్ళకి గనక ఈయన నిజమైన సృష్టికర్తని రియల్గా వాళ్ళకి తెలిసి ఉంటే చేస్తారా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అంటే హింసించే వారికి, శీలలు కొట్టేవారికి వాళ్ళందరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక
ఉందురు. వాస్తవం కదా, ఆయన నిజంగా దేవుడని వాళ్ళు గుర్తించి గ్రహించి ఉంటే ఆయన్ని పట్టుకొని సిలువేస్తారా, శీల కొడతారా? తెలియదు, వాళ్ళకి తెలియదు, తెలియకనే చేశారన్న. అందుకే ప్రభు ఏం చేశాడు, వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించమన్నాడు. వాళ్ళల్లో శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. శతాధిపతికి పరలోకం ఉన్నట్ట లేనట్ట? ఉందంతే. ఆయన క్షమాగుణం ద్వారా ఆయన పొడిచిన వాడికి కూడా పరలోకం ఉంది, అంతే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. యోధా కూడా ఒప్పుకుంటే ఆయన కూడా ఉండేది పరలోకం, అవునా కదా చెప్పండి? నిరపరాధిని అప్పగించాను అన్నాడేది కానీ దేవా నేను చేసిన తప్పని ఒప్పుకున్నట్టుగా రాయబడలేదు. కనుక ప్రియులారా, మనము క్రీస్తు వలే మన జీవితం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలలో పౌలు ఏమని ప్రారంభించండి, ఇక మీదట నేను క్రీస్తు వలె, మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వలె జీవించడానికి మనము ముందడుగు వేయాలి ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. రెండోది చూద్దాం. 3 ఇక మీదట అనేవి 3 విషయాలు దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. రెండోది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అన్నాడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. రెండోది ఇక మీదట ఏంది, ముందేమో క్రీస్తు వలే జీవించాలి అన్నాడు, ఇక్కడ వలే తీసేసి కొరకు, క్రీస్తు కొరకు జీవించాలి. ఇది రెండో స్టెప్ అన్నమాట విశ్వాసి జీవితంలో, క్రీస్తు కొరకు జీవించాలి. ఇదే పౌలు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు, గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను ఏమో. ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? 4వ సిలువ అయింది. 3 సిలువలు, 2 దొంగలు, ప్రభు. మరి నేను సిలువ వేయబడి ఉన్నానన్నాడు ఎక్కడ? తన జీవితం, తన పాత జీవితాన్ని సిలువ వేసుకున్న అనుభవం, సిలువ వేయబడిన అనుభవమే కాకుండా ఇక జీవించువాడను నేనుగాను. మరి ఏమన్నాడు ఆ తర్వాత? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అసలు నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను, నేను కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తున్నాను అన్నాడు. నిజంగా పౌలు జీవితం ఎంత తారస్థాయికి వెళ్ళిందో. నేను కాదు, నేను అన్నవాడిని లేను, అయిపోయాను, నేను చచ్చిపోయాను, నేను అన్నవాడు కనబడట్ల, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఎప్పుడు మనమే క్రీస్తు కొరకు జీవించు. మరి ఒకప్పుడు ఎలా ఉంది మన స్థితి? కొరింథీయులు ఎలాంటి వాళ్ళు? మనం ఈ ఇక మీదట జీవించు వారం క్రీస్తు కొరకు జీవించమన్నాడు కదా. ఈ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇక మీదట అని చెప్పాడు కదా. కొరింథీ పత్రికకు రాస్తూ పౌలు గారు చెప్పాడు అసలు కొరింథీయులే ఎలాంటి వాళ్ళు. 6వ అధ్యాయము, ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి ఎలా ఉన్నారు కొరింథీయులు? జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, లోబులు, దొంగలు, త్రాగుబోతులు, దోషకులు, ఈ లిస్టు చెప్పాడు. వీటన్నిటికీ ఒకటే, వారు పాపులు, నిండా మునిగిన పాపులు. పాపం ఏమిస్తుంది? పాపం వలన వచ్చే లాభం ఏంది? పౌలు గారు చెప్పాడు పాపము తనను ఏం చేసిందో రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, పౌలు గారినే కాదు మనం కూడా దాంట్లో పెట్టుకోవాలా. రోమాపత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పాడు? రోమాపత్రిక 7:8 చదువుతున్నాను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను. దురాశలు పుట్టించిద్ది. పాపం ఏం చేసిద్ది?
దురాశ పుట్టింది. ముందు ఆశ పాపమా చేసేది, ముందు ఆశ పుట్టిద్ది. ఆశ పుట్టినాకే కార్యరూపం దాల్చిద్ది. దురాశ ముందు పుడుతుంది. ఆ తర్వాత అదే వచనంలో తర్వాత 11వ వచనం చూడండి. ఎలయనగా పాపమును ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. దురాశ పుట్టిద్ది, మోసం చేసిద్ది, చంపిద్ది. పాపం చంపిద్ది. మనం మన కొరకు కాకుండా క్రీస్తు కొరకు జీవించకపోతే, క్రీస్తు ఉంటే అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. క్రీస్తు కొరకు జీవితం లేకపోతే ఇక పాపంలోనే. పాపం ఇచ్చే మెడల్స్ ఇయే. 23వ వచనంలో చెరపట్టి లాక్కొని వెళ్ళిద్ది. 7వ అధ్యాయం 23వ వచనంలో చెరపట్టి లాక్కొని వెళ్ళిద్ది. 24వ వచనంలో దౌర్భాగ్యుని చేసిద్ది. పాపము దౌర్భాగ్యుని చేసిద్ది, కేకలేపిచ్చిద్ది. పాపానికి ఉన్న చిట్ట అంత ఇదే, పాపానికి ఉన్న ఫలితం ఇదే. అయితే మన కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించడం అంటే, క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి ఏమి చేయాలో ఒక్క మాట చూడండి. పేతురు 1 పత్రిక 4:2 శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకోవాలి. ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలి? మనం దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. అది పాయింట్. దీన్ని పౌలు గారు ఎన్నుకున్నాడు. ఇక నా ఇష్టం లేదు, జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే అంటే దేవుని కొరకే జీవించాలి, దేవుని ఇష్టానుసారంగానే జీవించాలి. పౌలు మాటలు, పేతురు మాటలు, ఇద్దరు మాటలు చూస్తూ ఉన్నాం. దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. జీవించు వారిక మీదట తమ కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. మన కొరకు లేచిన ప్రియ ప్రభువు కొరకు జీవించాలి. ఈరోజు ఒక విషయం జ్ఞాపకం. ప్రభు ప్రేమను వాళ్ళకి ప్రకటించాల్సింది ఎవరు? మనమే, అంటే సంఘమే. రెండోది, ప్రభు ప్రేమను చూపించాల్సింది ఎవరు? చూపించటానికి ప్రకటించటానికి ఎంత తేడా ఉంది? చూపించేది ఎక్కడ? నచ్చిన వాళ్ళ దగ్గర, నచ్చని వాళ్ళ దగ్గర? చెప్పండి. నచ్చిన వాళ్ళకైనా, నచ్చని వాళ్ళకి? అసలు నచ్చని వాళ్ళు ఎవరు? క్రీస్తు అడుగుల్లో అడుగులేయటం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఇక్కడ ఏమన్నాడు? జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభువు కొరకే. ఆయన మనకు అమూల్యమైన రక్షణే కాదు, అమూల్యమైన సమాధానాన్ని ఎట్లా ఇచ్చాడు? ఎవరితో ఆయన ఇచ్చిన సమాధానం? ఎవరితో? అసలు దేవునితో తెగిపోయిన సమాధానాన్ని ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో చేసిన కార్యము ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆయన మరణం మనల్ని దేవునితో సమాధానపరిచింది. కొలసీ పత్రికలో చూడండి, ఆ మాట మనం గమనిద్దాం. కొలసీ పత్రికలో ఆ మాట 1వ అధ్యాయంలో 19-20 వచనాలలో ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని. ఎవరి దగ్గర సర్వసంపూర్ణత అంటే? మన యందా, చూసేవాళ్ళ దగ్గర? అసలు మన యందే సర్వసంపూర్ణత లేకపోతే ఇంకెవరికి చెప్తాం? ఏమన్నాడు? ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన రక్తం ఏం చేసింది? సంధి చేసింది. ఎవరికి? పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవుడికి మధ్య సంధి చేసింది. ఆయన రక్తం సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టము. ఇక్కడ 22వ వచనం చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను, ఒకటి పరిశుద్ధులుగాను, రెండోది నిర్దోషులుగాను. పరిశుద్ధంగా జీవించాలన్నా, నిర్దోషంగా జీవించాలన్నా చాలా ఉన్నాయి. మనం వాటిని కొనసాగించాలండి. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మునంటే మనల్ని సమాధానపరిచాను. మనల్ని సమాధానపరిచిన ఆయన మరణం మనం ప్రకటించడమే కాదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా ప్రకటించిన అదే.
కానీ మనకిచ్చాడు ఆ ఆజ్ఞ. ఒక మాట చూడండి, యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనం, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము అని ఆ వచనం అంతే అన్నాడా? ఏమన్నాడు? తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై. అసలు ఏడండి, ఇంకా అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఆపేయటం బెటర్. ఒకటి, క్రీస్తు వలే జీవించాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి. రెండోది, క్రీస్తు కొరకు జీవించాలంటే మనం ఎన్నో మనల్ని మనం సరి చేసుకొని ముందుకి నడవాలి. మూడోది కూడా చూద్దాం, చూడండి 4:8. ఇదే ఇక మీదట, 3 ఇక మీదట 4:8 ఏమంటున్నాడు పౌలు గారు? ఇక మీదట అంటే ఇప్పుడు దాకా అయితే అయిందిలే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తాను కలిగి ఉన్న మనస్సు కలిగి ఉన్న వారందరికీ అనుగ్రహించే కిరీటం ఉందంట. క్రీస్తు పని కొరకు జీవించడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికోసం మనం కుటుంబాలు వదిలేసుకొని వెళ్ళాలని కాదు, కానీ మన దైనందిన జీవితంలో మనం ప్రతి నిత్యం అనేక మందితో మనం సంభాషిస్తూ కలుస్తూ సహవాసం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందామో వారితో 2 మాటలు పంచుకుంటే అయిపోద్ది, అంతే. నీవు కలిసే వారితో నేను కలవలేను, నేను కలిసే వారితో మీరు కలవలేరు. మనం కలిసే వారితో మనం 2 మాటలు పంచుకున్నప్పుడు ఆయన పని కొరకు మన జీవితంలో కొన్నన్నా మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయాలి ప్రియులారా. ఏమేమున్నాయి ఇక్కడ చెప్పాడు. ఆయన ఇక మీదట ఆయన పని కొరకు మనం జీవిస్తే ఒక 4 లాభాలు చెప్పాడు. ఏంటది చూద్దాం. ఇక్కడ 8, 2 తిమోతి పత్రిక 4:8లో ఏముందన్నాడు? నా కొరకు నీతి కిరీటం ఉన్నది అన్నాడు. నీతి కిరీటం. నీతి కిరీటం అంటే ఆడకి వెళ్ళినాక నెత్తి మీద ఏదో ఒకటి పెడతారని కాదు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనం కూడా నీతిగా జీవించినప్పుడు నీతి కిరీటం ధరించిన వారమే, అంతే. ఆయన దగ్గర నీతి ప్రశంస ఉంటే చాలదా? రెండోది, మొదటి దశలోనికి పత్రిక 2:19 చూడండి. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమునైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు. ఇక్కడ అతిశయ కిరీటం అన్నాడు. ఒకటి నీతి కిరీటం, 2 అతిశయ కిరీటం. భూమి మీద మనకు అతిశయం లేదండి. అసలు రక్షణ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. ఎక్కడున్నమాట? ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2:9లో చెప్పాడు, అది క్రియల వలన జరిగింది కాదు. మనకొచ్చిన రక్షణ క్రియల వలన జరిగింది కాదు, ఆయన చేసిన కార్యము ద్వారా వచ్చింది రక్షణ. అందుకే పౌలు గారు ఇక్కడ క్లియర్గా చెప్పాడు, అది క్రియల వలన అంటే మనం చేసిన ఏ మంచి పని వలన వచ్చింది కాదు ఈ రక్షణ. మరి ఎలా వచ్చింది? ఎవడనూ అతిశయపడ వీలు లేదు. 8వ వచనంలో విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాం. అది కృపచేతనే వచ్చింది, కానీ మనం చేసిన క్రియల వలన వచ్చింది కాదు ఈ రక్షణ. అందుకే ఇది ఎవడు అతిశయించడానికి వీలు లేదు. భూమి మీద మనకు అతిశయము ఏ విషయంలో లేదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దశలోనిక పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారం అతిశయ కిరీటం అనేది ఉంది. మన అతిశయం ప్రభు దగ్గరికి వెళ్ళినాక చూసుకోవటమే, కానీ భూమి మీద అనేది మనకు అతిశయాలు లేవు. నేనంతా ఇంత అని అతిశయించడానికి మనకి ఛాన్సే లేదు. 3వది చూడండి, యాకోబు పత్రిక 1:12 చూడండి. సహించువాడు ధన్యుడు. ఏమి సహించాలి? కొన్ని మాత్రమే సహిస్తాం. సహించే దగ్గరకు వచ్చేసరికే కొన్ని ఏమన్నా మినహాయింపులు ఉండయనట. సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. సహించేవాడికి స్పెషల్ కిరీటం ఉందంట. ఏందది?
జీవకిరీటం. జీవకిరీటం అండి. అసలు నమ్మినప్పుడే నిత్య జీవం మనకు వచ్చింది. కానీ ఇది మరి జీవకిరీటం అంటే దాన్ని వర్ణించడానికి ఆ పరలోకం వెళ్తే కానీ మనకు తెలియదు. దాని గురించి బయోడేటా మనకు క్లారిటీగా తెలియదు. జీవకిరీటం అంటే ఈ భూమి మీద వజ్ర కిరీటాలు, వైడూర్యాల కిరీటాలు, బంగారపు కిరీటాలు ఉంటాయి. కానీ ఈ కిరీటాలు అక్కడికి వెళ్ళవు. ఈ కిరీటాలు క్షయమైపోతాయి. కానీ ఈ కిరీటాలు ప్రభువు ద్వారా ఇచ్చేయి. ఇవి శాశ్వతమైనవి. జీవకిరీటం అన్నాడు. 4వ చూడండి, పేతురు మొదటి పత్రికలో 5:4 మనం గమనిస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అన్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఊరకనే ఎత్తడా? ఈ కిరీటాలు ఏయైనా ఊరకనే ఎత్తరా? ఒకటి నీతి కిరీటం. నీతి కిరీటం ఎలా జీవిస్తే? నీతిమంతుడైన క్రీస్తు ప్రభువును పోలి జీవిస్తే నీతి కిరీటం ఖాయమే. రెండోది అతిశయ కిరీటం. అతిశయ కిరీటం ఊరకే వచ్చిద్దా? పరుగంతా విశ్వాసమును కాపాడుకొని మన పరుగును తుదముట్టించినప్పుడు రెండోది అతిశయ కిరీటం వస్తుంది. మూడోది జీవ కిరీటం ఊరకనే రాదు. శోధన సహించినవాడు అంటే ఒక్కొక్కళ్ళ మాటలు ఖడ్గం లాంటి మాటలు కోసేస్తుంటే ఓర్చుకుంటామన్నా, ఓర్చుకోలేక జారిపోయాం అంటే కుదరదు. నువ్వు ఎంత సహిస్తే సహించిన వాడికి స్పెషల్ జీవ కిరీటం అన్నాడు. ఇంకా లాస్ట్లోది మహిమా కిరీటం. మహిమా కిరీటం కూడా పేతురు పత్రికలో 2 పత్రికల్లో రాశాడు. ఇంకా కొంచెము కాలం శ్రమ ఉంది, దాని తర్వాత మీకు నిత్య ఆనందం ఉంది అని పేతురు పత్రికలో చెప్తాడు. 4 మొదటి వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 4 మొదటి వచనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగే నడుచుకొనున్నట్లు అన్నాడు. దేవుని ఇష్టానుసారముగా, ఇక మీదట దేవుని ఇష్టానుసారముగా అనేది చెప్పాడు. ఇప్పుడు ఎన్ని చూసాం? ఈ 3 ఇక మీదటలో 3 చూసాం. ఒకటి, ఇక మీదట క్రీస్తు వలె జీవించి నడుచుకోవాలి. క్రీస్తులో ప్రధానమైనవి ఆయన ప్రేమ. ఎంత ప్రేమ అంటే శ్రమ పెడుతున్న వారిని కూడా క్షమించిన ప్రేమ. ఆయన ప్రేమని ప్రకటించడమే కాదు, ఆయన ప్రేమని మనం లోకంలో చూపించేవారముగా ఉండాలి. మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా, సామాజికంగా ఆయన చాలా జాగ్రత్తగా జీవించాడు. ఆయన మాదిరి మనకెంతైనా అవసరం కనుక ఆయన జీవితపు ప్రతి మాదిరి మనకు దైవ గ్రంథంలో వ్రాయబడి మనతో పంచుకుంటూ ఉండగా దినదినము ఆయనను గూర్చిన సంగతులు ధ్యానం చేసి ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ముందుకు నడవాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.